మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఆక్టోపస్ మాక్ డ్రిల్, ఎస్పీఎఫ్ సిబ్బందికి సిపిఆర్పై అవగాహన కార్యక్రమం, ఘనంగా నాగార్జునసాగర్ డ్యాం 70వ ఫౌండేషన్ డే సంబరాలు, హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో క్రిస్టమస్ వేడుకలు, ది స్టాండర్డ్ స్కూల్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నందికొండలో సిమెంట్ బెంచీల ఏర్పాటు. నాగార్జునసాగర్ డ్యాంపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఆ దాడిని ఎలా త్రిప్పికొట్టాలి అనేటటువంటి అంశంపై ఆక్టోపస్ టీమ్స్ మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ యొక్క మాక్ డ్రిల్లో ఏపీ మరియు తెలంగాణ ఆక్టోపస్ టీమ్స్ పాల్గొనటం జరిగింది. తెలంగాణ ఆక్టోపస్ ఎస్పీ శంకర్, డిఎస్పి వీర్రాజు, ఇన్స్పెక్టర్ ఆక్టోపస్ నరసింహ తదితరులు మరియు 60 మంది కమాండోసు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీఎఫ్ సిబ్బందికి హిల్ కాలనీ కమలా నెహ్రూ హాస్పిటల్ వైద్య బృందం అత్యవసర పరిస్థితులలో సిపిఆర్ ఎలా చేయాలో అనే దానిపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అటువంటి వేదిక మీద ఉన్నామన్నమాట. ఒక ఒళ్ళు గుర్తుపరిచే వేదిక అనమాట. అలాగే దాంట్లో మన సూపరింటెండెంట్ గారు ఎంత కోఆపరేషన్ అంటే ఫోన్ చేయడంతోనే ఆర్ఏ గారికి ఎనీ టైం ఎప్పుడైనా కానీ మేము ఎల్లప్పుడూ అందుబాటులో, రాత్రైనా పగలైనా అందుబాటులో ఉండాలని ఎష్యూరెన్స్ని వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేదు. చెప్పిందే తడవుగా మీరు ఏర్పాటు చేసుకోండి, మా స్టాఫ్ని ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నేను ఏర్పాటు చేసి మీ కార్యక్రమానికి నేను సహకరిస్తానని చెప్పినందుకు దాని ఒకసారి జోర్దార్ తాలి. అలాగే మన హాస్పిటల్లో అందరూ మెడికల్ డిపార్ట్మెంట్స్, సీనియర్ డాక్టర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా మామూలుగా ఈ నర్సింగ్ స్టాఫ్ అందరినీ కూడా ముందు నేను నడిపిస్తున్న మన సూపరింటెండెంట్ గారికి చెత్తకొట్టి వందనాలు సార్. అలాగే మీ కోఆర్డినేషన్తో మా యొక్క ఫ్యామిలీస్ కానీ మేము కానీ ఇక్కడ చేస్తున్నామంటే మీ యొక్క భరోసా సార్. ఎందుకంటే మనం అటువంటి ప్లేసుల్లో వచ్చాము. ఏదైతే జంగల్లో ఉండాల్సిన ప్లేసుల్లో వాళ్ళ ప్లేసుల్లో మనం అంటున్నాము. రాత్రి మీ ఏ ఇన్సిడెంట్ ఏ విధంగా మా పాయిజన్ స్నేక్స్ ద్వారా వస్తాయో అటువంటి వాటికి మీరు మాకు ఎప్పుడు సహకారాలు ఇస్తున్నారు. అలాగే సిక్ అయినా కూడా ఎప్పటికప్పుడు కూడా మాకు సహాయాలు అందిస్తున్నందుకు చెత్తకొట్టి వందనాలు సార్. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని, మనకి జీవితాన్ని ఉపయోగపడే కార్యక్రమాన్ని మన డాక్టర్ గారు, మన సూపరింటెండెంట్ గారు, మేడం గారిని ఫస్ట్ సిపిఆర్ మీరు ఎంత ఎమర్జెన్సీ ఉంది మేడం గారికి అయినా కూడా సార్ చెప్పంగానే మేడం గారు ఫస్ట్ సిపిఆర్ కాంటాక్ట్ చేయడానికి వచ్చారు. మనందరం అది తెలుసుకుని మనకు, మన పిల్లలకి, మనం చేసే సొసైటీలో ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది మన మేడం గారు చెప్తారు. ఇప్పుడు అందరికీ కూడా వినాల్సింది కోరుతున్నాం. అలాగే మన జెన్కో ఇన్స్పెక్టర్ గారు, సూపరింటెండెంట్ వారిని చాలా సార్ బొకే మీరు ఇవ్వండి సార్. ఒక ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. ఏఎస్ఎల్ ఎస్ఎల్ రండి బా. కొట్టాలా ఇంకోటి
నాగేంద్ర సార్ ఫస్ట్ ఎయిడ్ గురించి చెప్తారు. సీనియర్ అండి. ఆ ఫోటో తీస్తాను, నవ్వుతాను. నేను ఇక్కడ మన హాస్పిటల్ కమలానగర్ ఏరియా హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము ఫస్ట్ ఎయిడ్ గురించి తర్వాత సిపిఆర్ గురించి చెప్తాము. మీరు అది వినాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఎయిడ్లో వచ్చేసి మనకు మోస్ట్ కామన్గా ఇక్కడ సాగర్లో కూడా ఎక్కువగా వచ్చేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వస్తుంటాయి మనకు. అవి వచ్చినప్పుడు మనము రోడ్ సైడ్ అసిస్టెంట్స్ ఎట్లా చేయాలి, వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ హాస్పిటల్కి ఎట్లా తీసుకురావాలి, దాని గురించి అవగాహన కోసం నేను చెప్తాను మీకు. మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము ఆ ఏరియా నుంచి, ఆ యాక్సిడెంట్ ఏరియా నుంచి పక్కకు తీసుకురావాలి సేఫ్గా. ఫస్ట్ చేయాల్సింది ఏమన్నా ఫారెన్ బాడీస్ అంటే గాజు పీసెస్ కానీ ఏమన్నా డస్ట్ కానీ అవన్నీ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవడం చూడాలి. తర్వాత బ్లీడింగ్ ఎక్కడి నుంచి అవుతుందేమో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ బ్లీడింగ్ వల్ల ఏంటంటే పేషెంట్ చాలా వరకు కోమలోకి వెళ్ళిపోతుంటారు బీపీ తగ్గడం వల్ల. సో ఆ బ్లీడింగ్ ఎక్కడైతే అవుతుందో దాన్ని మనము క్లీన్గా ఉన్న క్లాత్ తోటి కానీ బ్యాండేజెస్ తోటి కానీ కవర్ చేయాలి బ్లీడింగ్ కాకుండా. తర్వాత వచ్చేసి పేషెంట్ స్పృహలో ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాలి. ఆ స్పృహలో ఉన్నట్లయితే వాళ్ళని పిలవడం, ఎట్లా ఉన్నారు, వినిపిస్తుందా చెప్పేది అని అడగాలి. అడిగిన తర్వాత ఒకవేళ వాళ్ళు స్పృహలో ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం మనకు కోఆపరేట్ చేస్తారు హాస్పిటల్ వరకు వెళ్ళడానికి. సో వాళ్ళతో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరైతే అన్కాన్షియస్ అవుతారో, ఎవరైతే మనకు రెస్పాన్స్ ఇవ్వరో వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చాలాసార్లు ఏంటంటే హెడ్ ఇంజురీసే మోస్ట్ కామన్గా ఉంటాయి, తర్వాత చెస్ట్ ఇంజురీస్ ఉంటాయి, తర్వాత మూడోది ఈ మెడ భాగంలో సర్వైకల్ స్పైన్ కానీ డార్సల్ స్పైన్ రీజియన్లో స్పైన్ ఇంజురీస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళని ఏంటంటే మనము ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ ఏరియా మీద పడుకోబెట్టాలి. ఎప్పుడైనా కూర్చోబెట్టొద్దు అన్కాన్షియస్ వాళ్ళని. కూర్చుంటే ఏమైందంటే ఇంకా బీపీ డౌన్ అయ్యి సర్క్యులేషన్ కూడా బ్రెయిన్కి అందకుండా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మనము ఫ్లాట్గా ఉన్న ఏరియా మీద పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత చెక్ చేసుకోవాలి ఏమైనా మేజర్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ లాస్ ఏమన్నా అవుతుందా ఎక్కడి నుంచి అన్నా. ఆ ఏరియాలో ఏంటంటే మనము ఏదో ఒక నీట్ క్లాత్ తీసుకొని టై చేయడం చేయాలి. ఒకవేళ బ్యాండేజెస్ ఉంటే వాటితోటి కవర్ చేయాలి. ఇంకొకటి బ్రీతింగ్ చేస్తున్నారా లేదా, ఈ మౌత్లోంచి బ్లీడింగ్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అది ఒకవేళ మౌత్లోంచి నోట్లోంచి బ్లీడింగ్ కనుక అట్లా వస్తుంటే కూడా కొంచెం మనకు ఆ పేషెంట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లాటరల్ పొజిషన్లో ఎడమవైపు చేయి బాగానే పడుకోబెట్టాలి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు ఆస్పిరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది మామూలుగా పడుకోబెట్టినప్పుడు. తర్వాత ఈ మెడ భాగంలో ఏమైనా ఇంజురీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఒక ఫ్లాట్ బోర్డు పైన షిఫ్ట్ చేయాలి ఎప్పుడైనా, లేకపోతే బెడ్షీట్ లాంటి దానిపైన షిఫ్ట్ చేయాలి. మనము కాలు చేతులు పట్టుకొని మెడని ఇట్లా వదిలేయడం చేయొద్దు. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా మెడ భాగాన్ని కూడా సపోర్ట్ ఇవ్వాలి, తల ఇట్లా కిందికి వెళ్ళకుండా. ఎందుకంటే ఆయనకు ఒక విక్టిమ్కి తల మెడ భాగంలో ఏమైనా ఇంజురీస్ ఉంటే అది మళ్ళీ రీట్రామ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెడ్ ముందుకు వెనుకకి ఇట్లా వెళ్ళిపోతుంటాయి. సో మెడ భాగాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు సపోర్ట్ ఇవ్వాలి తప్పకుండా. అది తర్వాత ఇంకా అక్కడ హాస్పిటల్ నుంచి ట్రాన్స్పోర్టేషన్కి మనము చూసినట్లయితే ఎవరికొకరికి అంబులెన్స్ కానీ ఎవరికైనా ఇంటిమేట్ చేసుకోవాలి ఆ లోపు, మనం ఫస్ట్ ఎయిడ్ చేసే లోపు. అప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ లోపే ఆ వెహికల్ వస్తే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ అది చెక్ చేస్తారు హాస్పిటల్ వాళ్ళు. సెలైన్కి సంబంధించి క్యాన్లా పెట్టడము అవి హాస్పిటల్లో చూసుకుంటారు. మనకు రోడ్ సైడ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలి, వాళ్ళకు బ్లడ్ లాస్ లేకుండా ఎట్లా మనం నివారించవచ్చో దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత హాస్పిటల్కి ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు కూడా పడుకోబెట్టి ట్రాన్స్పోర్ట్ చేయాలి, కూర్చోబెట్టొద్దు. ఎప్పుడైనా చాలామంది ఏంటంటే కూర్చోబెడతారు, అట్లా కూర్చోబెట్టకుండా పడుకోబెట్టే చేయాలి. ఏది చేసిన పేషెంట్కి ట్రాన్స్పోర్టేషన్లో కూడా అట్లనే చేయాలి. ఆ తర్వాత ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్స్ అసిస్టెంట్స్ ఉంటారు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కాన్షియస్ ఉన్న పేషెంట్స్కి, స్పృహలో ఉన్న పేషెంట్స్కి మాత్రం ఒకవేళ మంచిగా స్పృహలో ఉంటేనే వాటర్ ఇవ్వండి. లేకపోతే స్పృహలో లేని వాళ్ళకి ఇస్తుందంటే లంగ్స్లోకి పోయే అవకాశం ఉంటుంది వాటర్ అనేది. సో వాళ్ళకు కూడా అవాయిడ్ చేయొచ్చు కొంచెం. ఒకటి సరే.
గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు డాక్టర్ రష్మి, అనస్థీషియా డిపార్ట్మెంట్, ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నాను. ఈరోజు మనం ముఖ్యమైన సిపిఆర్ గురించి తెలుసుకుందాం. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. గుండె ఊపిరితిత్తులు అనుసంధానం చేస్తూ మనిషిని ఎలా బతికించాలి, ఉన్న సమయాన్ని మనం వాడుకొని ఆ క్వాలిటీ సిపిఆర్ అంటే మనిషి ప్రాణాన్ని ఎలా నిలపాలనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ ఒక మనిషి అన్కాన్షియస్ అయిపోయాడు అంటే స్పృహ తప్పి పడిపోయాడే, లేకపోతే కూర్చున్నప్పుడే స్పృహ కోల్పోయాడు అనుకోండి, ఫస్ట్ అతన్ని ఫ్లాట్గా గ్రౌండ్ మీద పడుకోబెట్టాలండి. గ్రౌండ్ మీద పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం, సీన్ అలర్ట్ అంటే మనం ఆ సీన్ అలర్ట్ అంటే ఫస్ట్ సీన్ సేఫ్ చూసుకోవాలి. పేషెంట్ కరెంటు షాక్ కొట్టి చనిపోయాడా, లేకపోతే అక్కడ ఏమైనా బాంబ్ బ్లాస్ట్ అయిందా, లేకపోతే ఏమైనా డ్రౌనింగ్ అంటే నీళ్ళలో మునిగిపోయి చనిపోయాడు అనేది మనం సీన్ ఫస్ట్ చూసుకోవాలి. లేకపోతే మనం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒకవేళ కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు అంటే స్పృహ కోల్పోయాడు అనుకోండి, ఫస్ట్ మనం ఒక వుడెన్ స్టిక్ తీసుకొని ఆ వైర్ కానీ ఏదైనా కూడా దూరంగా పారవేసి పేషెంట్ దగ్గరికి అప్పుడు మనం చేరుకోవాలి. చేరుకున్న తర్వాత ఫస్ట్ రెస్పాన్స్ మనం చూసుకోవాలి. రెస్పాన్స్లో లుక్, ఫీల్ అండ్ లిజన్. లుక్ అంటే ఫస్ట్ ఏం చేస్తాము, పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడా లేదా, ఇట్స్ ఓకే సార్, సిపిఆర్ చేసేటప్పుడు విల్ గెట్ ప్యానిక్. అదే ఫస్ట్ మనం చూడాలి పేషెంట్ బ్రీదింగ్ చేస్తున్నాడా లేదా, చెస్ట్ లిఫ్ట్ ఉందా లేదా అనేది చూడాలి. చెస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది బ్రీదింగ్తో పాటు, అది ఉందా లేదా. లుక్, ఫీల్ అంటే ఈ ఎయిర్వే ఉంటుంది కదా గొట్టం, దాని పక్కన కొద్దిగా లాటరల్గా 3 వేళ్ళు పెట్టి ఇక్కడ ఒక రక్తనాళం ఉంటుందండి, దాని మీద వేళ్ళు పెడితే మనకు తెలుస్తుంది గుండె ఎలా కొట్టుకుంటుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అది మనం ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత లిజన్ అంటే ఛాతీ మీద మన చెవు ఆనించి గుండె కొట్టుకుంటుందా లేదా అనేది మనం గమనించాలి. ఇవి అయిపోయిన తర్వాత రెస్పాన్స్, ఒకవేళ అతను ఇది పల్స్ ఉంది, ఇక్కడ రక్తనాళం కొట్టుకుంటోంది అంటే గుండె కొట్టుకుంటుంది కొద్దిగా అని తెలుస్తుంది మనకి. తర్వాత రెస్పాన్స్, ఆయన పేరు ఏదైతే కానీ సుబ్బారావు రామారావు ఏదైతే కానీ తట్టి లేపాలండి. లేపి అతను స్పృహలో ఉన్నాడా లేదా అనేది మనం గమనించాలి. ఒకవేళ స్పృహ కోల్పోబోతున్నాడు అని మనం కంటిన్యూస్గానే ఈ పల్స్ మీద ఇట్లా చెయ్యి ఆనించి అదేవిధంగా ఒకేసారి మన రెస్పాన్స్ అంటే పేషెంట్ మెలకుగా ఉన్నాడా లేదా అని మనం గమనిస్తూ ఉండాలి. తర్వాత పెట్టిన తర్వాత పల్స్ లేదు, మనం తట్టి లేపినా కూడా అతను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సో దిస్ ఈస్ ద మూమెంట్ మనము రెడీగా కూడా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అది కూడా 3 to 5 minutes. యాక్చువల్గా అయితే గోల్డెన్ మినిట్స్, ఈచ్ సెకండ్ విల్ కౌంట్, ఈచ్ మినిట్ విల్ కౌంట్ 3 to 4 minutes లోపల మనం సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. అది రెస్పాన్స్ తట్టి లేపాలి. మెలకుగా ఉన్నాడా లేదా అనేది మనం గమనించడానికి పేరు పెట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ కనుక్కొని లేపాలి. బాబు మెలకుగా ఉన్నావా, మనం అయినా కూడా మనకి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇట్లా చెయ్యి ఇక్కడ ఈ ఎయిర్వే ఉంటుంది కదా, ఏమంటారు గాలి కొట్ట అంటాం కదా, దాని పక్కన ఇట్లా 3 వేళ్ళు ఆనిస్తే మనకి ఇక్కడ పల్స్ తెలుస్తుంది. దాని మీద చెయ్యి పెడుతూనే మనకి పల్స్ ఉంటే చేయకూడదండి సిపిఆర్, అర్థమైందా? ప్రొసీజర్ చేయకూడదు. ఇక్కడ వేలు పెడుతూనే మనం పేషెంట్ని తడుతూ ఉండాలి. ఒకవేళ అక్కడ పల్స్ లేదు అంటే స్టార్ట్ డూయింగ్ సిపిఆర్. ఫస్ట్ నాన్ డిపెండెంట్ హ్యాండ్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, ఇది నాన్ డిపెండెంట్ హ్యాండ్, దాన్ని కరెక్ట్గా ఇది లోవర్ పార్ట్ ఆఫ్ ద స్టర్నమ్ అంటామండి, దీన్ని ఎముకని స్టర్నమ్ అంటాము. 2 నిప్పుల్స్ ఉంటాయి కదా ఇక్కడ, దాని మిడ్ లైన్లో ఇక్కడ ఏలు ఇట్లా చెయ్యి పెట్టాలి. ఈ భాగం ఏదైతే ఈ భాగం ఉందో ఆ భాగాన్ని గట్టిగా ఇలా పెట్టి, ఇది ఉంది రైట్ హ్యాండ్, దిస్ ఇస్ డిపెండెంట్ హ్యాండ్, దాన్ని ఇట్లా ఇంటర్లాకింగ్ చేయాలి. నేను ప్రెస్ చేయండి, డోంట్ గెట్ ప్యానిక్. అయితే ఇదే ఉంది, ఇలా చెయ్యి ఇలా పెట్టి ఏది కరెక్ట్గా 2 నిప్పుల్స్ మిడ్ లైన్ ఇక్కడ పెట్టేసి ఈ హ్యాండ్ని ఇట్లా ఇంటర్లాకింగ్ చేయాలి. ఈ ఎల్బో కూడా మీరు ఇట్లా బెండ్ చేయకూడదు, ఇలా పెట్టి ఇంటర్లాకింగ్ చేయాలి. దెన్ ఎల్బో షుడ్ బి స్ట్రైట్ అండ్ షోల్డర్స్ మనం కూడా ఇది యాక్చువల్గా కిందకు ఉంది, ఇంత టేబుల్ మామూలుగా ఇలా ఉంటుంది కదా, సో షోల్డర్స్ ఇది పేషెంట్ చెస్ట్ 90 degrees ఉండాలి. ఇంటర్లాకింగ్, ఎల్బో స్ట్రైట్, స్టార్ట్ కంప్రెసింగ్ ఇట్లా లోపల వరకు. అంటే మనకి మ్యారిక్వీన్ ఉంటే బాగా అర్థమయ్యేది, కానీ ఇప్పుడు మనకి అవకాశం లేదు కాబట్టి ఇట్లా పెట్టేసి 100 to 120 కంప్రెషన్స్ ఇవ్వాలండి. అది కూడా ఎంత డెప్త్ ఇవ్వాలి అని డౌట్ రావచ్చు. ఇలా పెట్టేసి
100 to 120 కంప్రెషన్స్, అంటే లోపలికి ఇలా ఒత్తి పైకి ఇట్లా తీయాలి. అలాగే పైకి అంటే అది మనం ఒత్తినాక మళ్ళీ కొద్దిగా పైకి రావాలి, రీకాయిల్ అంటారు. ఎందుకు? మనం దానికి టైం ఇస్తున్నాము. మనం ఇలా చేసేటప్పుడు మొత్తం హార్ట్ అంతా కూడా ఎంటీ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. అప్పుడు బ్లడ్ ఎలా వైటల్ ఆర్గన్స్కి వెళ్ళాలి కదా, బ్రెయిన్కి. మనకి ఇంపార్టెంటే అది ఏది, ఆక్సిజన్తో కూడిన రక్తము బ్రెయిన్కి, కిడ్నీస్కి, లివర్కి, ఇంపార్టెంట్ ఆర్గన్స్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద మోటో, మీన్స్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీఆర్ డూయింగ్ సిపిఆర్. ఇది చేసిన తర్వాత 100 to 120 టైమ్స్ కంప్రెషన్స్ ఇవ్వాలి. ఎంత లోతు ఇవ్వాలంటే 5 సెంటీమీటర్స్. మ్యానిక్విన్ అయితే ఇట్లా నొక్కినాక 5 సెంటీమీటర్స్ నొక్కగానే బీప్ సౌండ్ వస్తుందండి. మనకు కంటిన్యూస్గా హ్యాండ్స్ ఆన్ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఎంతవరకు మనం డెప్త్ వెళ్ళాలి. అదే మరీ ఎక్కువ డెప్త్ కూడా పోకూడదు. 5 సెంటీమీటర్స్ 100 to 120 టైమ్స్ చేయాలి, నాట్ మోర్ దాన్ 120 టైమ్స్ పర్ మినిట్. అలా చేస్తూనే చూస్తూ ఉండాలి, రెస్పాన్స్ కోసం చూస్తూ ఉండాలి. మధ్యలో ఇది ఒక ఏలు ఇట్లా 3 ఫింగర్స్ ఆన్ ద కెరోటిడ్ పల్స్ రక్తనాళాల మీద పెట్టాలి. మనకు అర్థమవుతూ ఉంటుంది పేషెంట్ బ్రీదింగ్ తీసుకుంటున్నాడా, ఏమంటారు సర్క్యులేషన్ ఉంది అని చెప్పడానికి ఆనవాళ్ళు ఏంటంటే ఇక్కడ మనం పల్స్ చూస్తూ ఉంటాము. 100 to 120 టైమ్స్ ఇస్తూనే ఉండాలి. ఇచ్చిన తర్వాత 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత 2 బ్రీత్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అంతా కోవిడ్ టైం, నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ మౌత్ టు మౌత్ బ్రీదింగ్. కానీ అది వరకు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా హెడ్ ఇలా ఎత్తి నోరు తెరిచి మనం 2 బ్రెత్స్ ఇవ్వాలండి, మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వాలి. మళ్ళీ 30 కౌంట్ చేసుకోండి, మీకు కన్ఫ్యూషన్ ఉంటే కౌంట్ చేసుకోండి. ఇలా పెట్టి మళ్ళీ 30 అయిన తర్వాత మళ్ళీ కంప్రెషన్ చేయండి, 30 మళ్ళీ 30 వస్తుంది, మళ్ళీ 2 బ్రెత్స్ ఇవ్వండి. అట్లా 100 to 120 టైమ్స్ పర్ మినిట్ చేయాలి. అదే చిన్నపిల్లలు అనుకోండి కొద్దిగా తగ్గించి చేయొచ్చు. వాళ్ళకి 15 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత 2 బ్రెత్స్ ఇవ్వాలి. ఎవ్రీ 15 కంప్రెషన్స్ 2 బ్రెత్స్ ఇవ్వాలండి. అట్లా 100 to 120 టైమ్స్ చేసి 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 ఎంతవరకు చేయాలి అనేది కూడా క్వశ్చన్ మార్క్. అంటిల్ ఈ లోపల నెక్స్ట్ ఏం చేయాలి, ఇది స్టార్ట్ చేయకముందే యూ హ్యావ్ టు కాల్ ఫర్ ద హెల్ప్. సారీ టు స్కిప్ దట్. కాల్ ఫర్ హెల్ప్. ఆల్వేస్ కమ్యూనికేట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, బికాస్ దట్ ఈస్ ద గోల్డెన్ మినిట్. ఐ షుడ్ టెల్, దట్స్ నాట్ అ గోల్డెన్ అవర్, ఇక్కడ గోల్డెన్ మినిట్ ఆర్ గోల్డెన్ సెకండ్స్. సో కాల్ ఫర్ హెల్ప్. ఈ లోపల మనం ఈ ప్రక్రియ చేస్తుంటేనే అంబులెన్స్ వస్తుంది. మెడికల్ పర్సనల్ ఇస్ దేర్ ఇన్ ద అంబులెన్స్, హీ విల్ టేక్ ఓవర్ ద సిపిఆర్. తర్వాత చేస్తూ ఉంటాము. కొద్దిగా ఏమైనా స్పందన ఉంది పేషెంట్లో ఉంది అనుకుంటే, పల్స్ వస్తుంది, ఇస్ బ్రీదింగ్, అప్పుడు మనం చేయనీయడు పేషెంట్, ఇలా తోసేస్తాడు. అప్పుడు హీ స్టేట్ కాన్షియస్ ఉన్నాడు, బ్రీదింగ్ వచ్చేస్తుంది, అలర్ట్ అయిపోతాడు. సో మనం అప్పుడు వెంటనే ఏం చేయాలంటే పేషెంట్ని లెఫ్ట్ లాటరల్ తిప్పాలి. ఇలా పట్టుకొని ఆ చేయి ఉంది కదా ఇట్లా పెట్టి లెఫ్ట్ లాటరల్ పడుకోబెట్టాలి వీలైతే. ఈ కాలు కొద్దిగా ఇట్లా చేయండి, మడవండి. దిస్ ఈస్ రికవరీ పొజిషన్ అండి. పేషెంట్ ఇప్పుడు కాన్షియస్ అయ్యాడు, ఏమైనా ఉన్నా కూడా నోట్లో ఏమైనా ఉన్నా కూడా మనము చూస్తాము, నోరు తెరిచి చూస్తాము, బ్లడ్ ఉందా, ఏదైనా ఫారెన్ బాడీ ఉందా, అది దట్ ఈస్ కాజింగ్ అబ్స్ట్రక్షన్ ఫర్ ద బ్రీదింగ్. ఏమైనా ఉంటే తీసేస్తాము. రికవరీ పొజిషన్. ఎందుకు రికవరీ పొజిషన్లో పెట్టాలి అంటే లంగ్స్ పైన ఉంటాయి, ఈసోఫేగస్ కింద ఉంటుంది. ఏమన్నా అది వరకు తిన్నాడేమో మనకి ఏం తెలియదు, ఆ తిన్న పదార్థం కూడా ఏది కూడా లంగ్స్లోకి పోకూడదు. ఊపిరితిత్తులోకి పోతే మళ్ళీ మనము చేతులారా మనం దాన్ని ఇంకా కఠినం చేస్తున్నాం అనమాట, కాంప్లికేట్ చేస్తున్నాం మన ఇష్యూని. కాబట్టి ఇలా పొజిషన్లో అంబులెన్స్లో ఎక్కించాలి. అదేనండి. అదే ఇంకా రాలేదు, సపోజ్ మామూలుగా పడుకోండి, ఇంకా పల్స్ రాలేదు, మనం చేస్తూ ఉన్నాము, ఎంతసేపు చేయాలనేది మనకి డౌట్ ఉంటుంది. ప్రిఫరబుల్లీ ఒక 45 మినిట్స్ చేయండి, అంటిల్ ద పేషెంట్ బికమ్స్ కాన్షియస్. ఆయన కాన్షియస్ వస్తున్నాడు, స్పృహలోకి వస్తున్నాడు, ఆయనంతటా ఆయనే బ్రీత్ చేయగలుగుతున్నాడు, ఊపిరి తీసుకోగలుగుతున్నాడు, మెలకువగా ఉన్నాడు అన్నంత వరకు మీరు చేస్తూ ఉండండి. బికాస్ ఇది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. నౌ యూ హ్యావ్ టు బికమ్ ఎ హీరో. యూఆర్ ఆల్రెడీ ఎ హీరో. ఇది మన బాధ్యతగా మనం నేర్చుకోవాలి అందరం. సో చేస్తూ ఉండాలి. ఒక 45 మినిట్స్ అనుకోండి. ఈ లోపల అంబులెన్స్ వస్తుంది. సో మనం పేషెంట్ని మెడికల్ ప్రొఫెషనల్కి అందజేస్తాం. దిస్ ఇస్ బేసిక్ లైఫ్ సపోర్ట్, వితౌట్ ఎనీ మెడిసిన్స్, వితౌట్ ఎనీ ఇంజెక్షన్స్, వితౌట్ ఎనీ టాబ్లెట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు లెర్న్. అదండి. మోస్ట్ ఆఫ్ ద డెత్స్ విల్ హ్యాపెన్ ఓన్లీ అట్ హోమ్స్. కాబట్టి మన వాళ్ళకి పరిస్థితి రావచ్చు. కాబట్టి మనం ఇది నేర్చుకొని జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఒక మ్యానిక్విన్గా మనకు అర్థమవుతుంది ఎంతవరకు ఏమేర చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా చేయాలి, ఎంత క్వాలిటీ సిపిఆర్ ఇవ్వాలనేది మనకు అర్థమవుతుంది. అది ఇంకా వచ్చిన తర్వాత అక్కడ డిఫిబ్రిలేటర్ ఉంటుందండి, ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్ అంటారు. ఇంకా స్పృహ రాలేదు, ఒకవేళ పల్స్ వచ్చింది కానీ అది ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటోంది అనుకోండి. సపోజ్ పల్స్ వచ్చింది, పేషెంట్ మెలకుగానే ఉన్నాడు, కానీ ఇంకా ముప్పు తీరిపోలేదు, ఇంకా ముప్పు ఉంది.
అప్పుడు అంబులెన్స్లో ఇది డిఫిబ్రిలేటర్ అంటారు, మొబైల్ డిఫిబ్రిలేటర్తో వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా. అప్పుడు ఏం చేస్తామంటే 2 ఎలక్ట్రిక్ ప్యాడ్స్ ఉంటాయి. అది 1 ఆన్ ద షోల్డర్ హియర్, రైట్ షోల్డర్, ఇంకోటి చెస్ట్ దగ్గర ఇక్కడ పెట్టి ఇంత పలానా ఇన్ని జోల్స్ ఆఫ్ ఎనర్జీ కరెంట్ షాక్ ఇస్తాము. అప్పుడు హార్ట్ రిథమ్ మామూలుగా వస్తుంది. దెన్ విల్ హ్యాండ్ ఓవర్ టు ద మెడికల్ పర్సనల్ ఇన్ ద అంబులెన్స్ అండ్ హీ విల్ టేక్ ఇట్ ద హైయర్ సెంటర్ ఫర్ ద ట్రీట్మెంట్ అండి ఇది. సో ఏం లేదు, సిపిఆర్ అనేది ఇట్ షుడ్ బి క్వాలిటీ సిపిఆర్. సరిగ్గా చేయకపోతే మళ్ళీ పేషెంట్ విల్ గెట్ ఇంజురీస్, రిప్ ఇంజురీస్ కావచ్చు, లంగ్స్లో ఉన్న చిన్న నీటి బుడగలు ఎయిర్ వెళ్ళిపోయి న్యూమోథరాక్స్ అంటారు, అది కూడా ఒక ఎమర్జెన్సీ. రిప్స్ బ్రేక్ అయిపోవచ్చు. మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎప్పుడు సిపిఆర్ చేయాలి, ఎప్పుడు సిపిఆర్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ఎప్పుడు సిపిఆర్ చేయాలి, అన్కాన్షియస్గా ఉంటాడు. కొన్నిసార్లు అన్నం తినకపోయినా కూడా కొందరు పడిపోతుంటారు. షుగర్ లెవెల్స్ పడిపోతాయి, పేషెంట్ కూడా అన్కాన్షియస్ అయిపోతాడు. కాస్త లేపి తట్టినా కూడా కొద్దిగా మెలకు అవుతాడు. మనకి అర్థమైపోతుంది మీరు భోజనం చేయలేదా అని అంటే అవునండి చేయలేదని మనకి చెప్తాడు. అప్పుడు అలా వదిలేయకుండా పక్కన ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్కి చెప్తే వాళ్ళు పక్కకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కానీ అట్లా ఇవ్వడానికి, షుగర్ టెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కొంతమంది లో బీపీతో కూడా పడిపోతారు. అప్పుడు ఏం లేదు, మనం జస్ట్ వాళ్ళని వాట్ ఐ సెడ్ సీన్ సేఫ్ చూసుకోవాలి, లుక్ ఫీల్ లిజన్, పట్టి లేపాలి, రెస్పాన్స్ చూడాలి, కాల్ ఫర్ హెల్ప్. తర్వాత ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిన తర్వాత మెడికల్ ప్రొఫెషనల్ విల్ టేక్ ఓవర్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అట్లా అండి. మరి ఎంతవరకు అర్థమైందో ఇది అంతా కూడా హ్యాండ్స్ ఆఫ్ చేస్తేనే మనకి అర్థమయ్యే ప్రొసీజర్. అది ఫస్ట్ నాన్ డిపెండెంట్ హ్యాండ్ పెట్టాలి సార్, ఇది పెట్టాలి. అది కూడా ఇదే ఉంది కదా యూ షేప్డ్, ఎస్ ఇది చూడాలి. ఇది ఇటు ఉంది కదా మధ్యలో పెట్టాలి, ఆంచాలి, దాంట్లో బేస్ మనకి సపోర్ట్ వస్తుంది. ఇది ఇంటర్లాక్ చేయాలి రైట్ హ్యాండ్ తోటి చేసి ఇట్లా ఇట్లా ఎల్బోస్ స్ట్రైట్ ఉండాలి, షోల్డర్స్ రైట్ హ్యాండ్ దగ్గర అక్కడ పెట్టి ప్రెస్ చేస్తూ ఉండాలండి. ఇట్లా ఇట్లా ఓకే, యూఆర్ కంఫర్టబుల్ రైట్ సార్? అంతే సార్, స్నానం అంటామండి. ఓకే, కొద్దిగా ప్రెషర్, ఎందుకంటే మనకి బొమ్మ అనుకోండి ప్రాబ్లం అవుతుంది. బాగానే ఉన్నాడు అందుకే. అంటే మనకి ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎప్పుడు ఆపాలి, ఎంత డెప్త్కి వెళ్తుంది అనేది మనకి మ్యానిక్విన్ అయితే కరెక్ట్గా అది బీప్ సౌండ్ వస్తుందండి. 5 సెంటీమీటర్స్ లోతు వెళ్ళిందే మనకి బీప్ సౌండ్ వస్తుంది, మనం ఆగిపోతాం. ఇంకా మనం డెప్త్ వెళ్ళాము, చేసి మనకి అలవాటు అయిపోతుంది, మనం ఆ డెప్త్లో ఆపేస్తాం అనమాట. అలా ఇక్కడ మనకి సాగర్లో ఎక్కువగా వచ్చే ఎమర్జెన్సీ కేసెస్ అండి, పాము కాటు, తేలు కాటు, లేకపోతే అప్పుడప్పుడు ఏదైనా నీటిలో మునిగిపోయిన సందర్భాల్లో పేషెంట్స్ వస్తుంటారు. పాము కాటు పేషెంట్ ఫస్ట్ రాగానే ఫస్ట్ భయపడుతూ వస్తాడండి. ఫస్ట్ పాము కాటేసింది ఇంకా నేను పోతున్నాను చచ్చిపోతున్నాను అన్నట్టుగా వస్తాడు. ఫస్ట్ గివ్ అష్యూరెన్స్, ఫస్ట్ ఏం కాదు నీకు అని అష్యూరెన్స్ ఇవ్వండి. ప్రశాంతంగా బెడ్ మీద పడుకున్న తర్వాత ఎక్కడ కాటేసింది ఏంటి సంగతి మనం ఆ ప్రదేశం చూపిస్తాడో మనం చూడాలి. 2 పాము ఘాటు ఉంటాయి కదా, మనం పరిశీలనగా చూసి ఎప్పుడు ఎంత టైం అయింది అని అన్నీ అడిగిన తర్వాత మనము ఆ వీలైతే ఆ పాముని చంపి వాళ్ళు తీసుకుని వస్తారు. వీలైతే మంచిది, ఏ పాము కాటేసింది అని మనకు అర్థమవుద్ది. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. ఫస్ట్ రాగానే మనకు అష్యూరెన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ ఎలాగో కొనసాగుతూ ఉంటుంది, అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. అదే ఇప్పుడు నాగుపాము అనుకోండి, న్యూరోమస్కులర్ ఇది ఉంటాయి, అంటే నరాల బలహీనత కానీ అట్లా ఉంటుంది, ఊపిరి తీసుకోకపోవడం కానీ ఊపిరి తీసుకోవడంలో కష్టం కానీ ఉండొచ్చు. అలాంటప్పుడు మనం సరైన పరీక్షలకు పంపిస్తూనే పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అదే ఇంకో పాము ఏముంటుందంటే కట్లపాము అంటారు. ఆ కట్లపాము కట్టేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందండి. ఇంటర్నల్ బ్లీడింగ్ అయినప్పుడు కడుపులో నొప్పి కానీ ఇంకా యూరిన్లో రక్తం పోవడం కానీ అట్లా జరుగుతుంది. దాని ప్రకారం ఆ పాముని వాళ్ళు గుర్తుపట్టగలిగితే పర్వాలేదు, లేకపోతే చంపి తీసుకొస్తారు కొంతమంది. అట్లా దాని ప్రకారంగా మనం ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి. అదే కానీ వాళ్ళు గట్టిగా ఏమంటారు గుడ్డ ముక్కలు గట్టిగా కట్టడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేలాగా మనం కూడా పక్కన ఉండి వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పాలంతే. తర్వాత ఇంకోటి స్కార్పియన్ బైట్ చెప్పమంటానా? స్కార్పియన్ బైట్ అంటే అది కూడా వస్తుంది. అది పెద్ద అంటే దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. ఇక్కడ అందరు ఏమంటారంటే ఎర్ర తేలు కరిసింది, తెల్ల తేలు కరిసింది, అది ప్రమాదం ఇది ప్రమాదం అంటారు. ఫస్ట్ అయితే హాస్పిటల్కి వచ్చి ఆ టీటీ ఇంజెక్షను, తర్వాత నొప్పి రాకుండా ఇంజెక్షన్ అది చేస్తారు. చేసిన తర్వాత
దాదాపుగా నొప్పి తగ్గిపోద్ది. అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్ కానీ నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్స్ కానీ చేస్తారండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదన్నా వాళ్ళు సార్ ఈసీజీ కూడా తీస్తారు. అన్ని హాస్పిటల్ కాబట్టి మానిటర్లు అవన్నీ కూడా మనం ఈసీజీ పెట్టుకుంటాము, బీపీ చూస్తాము, అవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే తినేటప్పుడు ఓల్డ్ పేషెంట్స్ కానీ ఈ మధ్య ఎవరైనా కానీ డ్రంకర్డ్స్ ఎస్పెషల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, డ్రంకర్డ్స్ ఏం చేస్తుంటారు, తాగేటప్పుడు ఏదో తినడం అది చేస్తుంటారండి. చేసినప్పుడు బాగా కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకుంటుంటారు. చికెన్ బోన్స్ అవన్నీ కూడాను కొన్నిసార్లు చికెన్ పీస్ అయినా కావచ్చు, ఇంకా ఏదైనా కానీ గొంతులో ఇరుక్కుపోతుంటుంది. అది ఒక ఫారెన్ బాడీ లాగా వెళ్ళిపోతుంది. శ్వాస తీసుకోవడం ఉంటుంది, చోకింగ్ అంటారు. అంటే గాలి తీసుకోకపోవడం ఇలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళని ఏం చేయాలంటే ఇట్లాగా ఇట్లా ఉన్నాడు అనుకోండి, ముందు వెనక నుంచి ఇట్లా వచ్చి బాడీ ఇట్లా ఏమంటారు పొట్ట కింద ఇట్లా చేతులు గట్టిగా పెట్టి వెనక నుంచి ఇట్లా ప్రెషర్ ఇస్తూ ఉంటారండి. హ్యామ్లిక్స్ ప్రొసీజర్ అంటారు దాన్ని. ఇట్లా పెట్టి గట్టిగా నొక్కుతూ ఉన్నాను అనుకోండి, ఇక్కడ లోపల ఏదైనా అబ్డమెన్లో ప్రెషర్ ఇచ్చినట్టు అయ్యి నోట్లో ఉన్నది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అదే చిన్నపిల్లలకి అట్లా చోకింగ్ కానీ ఏమైనా పాలు కానీ ఏదైనా చిన్న బిస్కెట్ కానీ ఇరుక్కుపోయినప్పుడు మనం ఇట్లా కూర్చొని ఆ బేబీ తల బోర్లా పడుకోబెట్టి బేబీ తల చిన్నపిల్లలు అందరికీ ఉంటారు ఇళ్ళల్లో. ఎప్పుడైనా ఇలాంటి సందర్భం అంటే రాకూడదు కానీ చెప్పలేము, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇలా యాక్షన్ తీసుకోవాలి. బేబీని బోర్లా పడుకోబెట్టి తలకాయ కింద ఉండేలా చూసుకొని కొద్దిగా ఏటవాలుగా పడుకోబెట్టి వెనకాల బీప్ మీద తడతా ఉండాలండి. తడతా ఉంటే ఆటోమేటిక్గా వాట్ ఎవర్ ఫారెన్ బాడీ ఈజ్ దేర్ ఇట్ విల్ కమ్ అవుట్, ఇబ్బంది లేకుండా. అది కిందే తడవుగా మన హాస్పిటల్ హెడ్ సూపరింటెండెంట్ గారు సమయం లేకపోయినా మన ఎస్పీఎఫ్కి సమయం ఇచ్చి ఈ యొక్క సిపిఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ అవేర్నెస్ ప్రోగ్రాంకి సహకరించిన మన మేడం గారికి, మన నాగేంద్ర గారికి, మెడికల్ స్టాఫ్కి అందరికీ కూడా శతకోటి వందనాలు మేడం. అలాగే మేడం గారు మనకు ఒక బిరుదు ఇచ్చారు, ఎస్పీఎఫ్ అందరూ కూడా హీరోస్. జోర్దార్ తాలియా. అది దాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఉండాలి, సొసైటీకి మేలు చేయాలనే ఉద్దేశంతో మేడం గారు హీరోస్గా సంబోధిస్తారు. అట్లాగే మీ వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటాం మేడం. హీరోయిజంగానే ప్రవర్తిస్తే ఎటువంటి మచ్చ లేకుండా కూడా మా వాళ్ళు నిర్వర్తిస్తారు మేడం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సహకరించిన మన జెన్కో ఇన్స్పెక్టర్ గారికి, అలాగే ఈ యొక్క బ్యానర్స్ తయారు చేసిన వారికి, మా రైమ్తుల్లా, రవి, సలీం, వీళ్ళందరూ కూడా 2 రోజుల నుంచి తిరిగి సార్తో కోఆర్డినేషన్ పెట్టుకుని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. అలాగే ఒక్క టెలిఫోన్ కాల్తో మన మీడియా మిత్రులు సమతా ప్రసాద్ గారు ఎల్లప్పుడూ మాయంటే ఉంటాడు. మేము ఏమి చేసినా కూడా గమనిస్తాడు, టక్కన పేపర్లో వేసేస్తాడు తెల్లారిపాటికి. సమతా ప్రసాద్ గారు జోరుదార్ తానియా. అలాగే మా డ్యామ్ ఫోటోగ్రాఫర్ ఎనీ టైం రాత్రి మేడం గారు కూడా ఉన్నారు. మామూలుగా సార్ కూడా ఎనీ టైం కాల్ చేయగానే మీరు ఎనీ టైం కాల్ చేయండి సార్, ఎమ్మటే పెద్ద కెమెరా తీసుకుని వచ్చేస్తాడు. మమ్మల్ని దాంట్లో బంధించి ఎట్లయితే సొసైటీకి అందించాలో ఆ విధంగా అందించడానికి మన మూర్తి గారికి కూడా జోరుదార్ తాలియా. అలాగే ఈ యొక్క హాస్పిటల్ అథారిటీస్ ఎల్లప్పుడూ కూడా మేము మీకు, మీరు మాకు అన్నట్టు కూడా ఎప్పుడు మీ సహకారాలు ఉండాలి సార్. అలాగే ఏ చిన్న అమ్మ అని ఎప్పుడైతే పిలుపు అంటామో అమ్మ తర్వాత మీరే గుర్తొస్తారు సార్. అటువంటి కోఆపరేషన్ ఎల్లప్పుడూ స్థిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాభినందనలు. 1955వ సంవత్సరం అప్పటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు ఆయన ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది మనకి చాలా ముఖ్యమైనదని చెప్పడం కూడా జరిగింది. అయితే 1967వ సంవత్సరం మనం 2 కెనాల్స్కి కూడాను అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ద్వారా నీటి విడుదల చేయడం జరిగింది. మనం 1974వ సంవత్సరంలో మనం పూర్తిగా క్రస్ట్ గేట్స్ ద్వారా మనం క్రిందకి నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. ఇది ఎంతోమంది మేధావులు, ఎంతోమంది కార్మికులు శ్రమ ఫలితంగా ఏర్పడినటువంటి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మనం అందరం కూడా ఎంతో శ్రద్ధతో చూసుకోవాలని మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. इस सुनहरा आसमान का छाया में आसीनुलैन ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులకు, జూనియర్ అధికారులకు, అలాగే ఎస్పీఎఫ్ ఆఫీసర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ, అలాగే స్థానిక ప్రజలు ఏదైతే ఫౌండేషన్ అప్పుడు ఉండి ఇప్పుడు వరకు స్మరించుకుంటారో వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఒక సువర్ణ అధ్యాయము. ఎందుకంటే ఆనాడు ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలో ఇంజనీర్లు తమ ప్రతిభను సానపెట్టి ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అటువంటి ఎన్నో కట్టడాలు నిర్మించారు. అది మన ఇంజనీర్లకు ప్రతిరూపమైన ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వలన 2 రాష్ట్రాలు కూడా, అటు ఆంధ్రప్రదేశ్లో పల్నాడు, గుంటూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు, ఇటు తెలంగాణలో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం డిస్ట్రిక్టులకు సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, మత్స్యకారుల ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఎంతో చేయూతనందిస్తూ మనకి ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉంటుంది. అలాగే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన వలన మన వేళ్ల భూములు సిరులు పండాయి. సిరులు రైతులను ఆర్థికంగా బలవంతులను చేశాయి. గ్రామాలు పట్టణాలు అయ్యాయి. ప్రజలు ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఈ యొక్క సాగునీటి వలన ప్రకృతి ఉచితంగా ప్రసాదించిన నీటిని ఏదైతే మన ప్రాజెక్టు సద్వినియోగం చేసి ప్రజలకు అన్ని అవసరాలకు ఉపయోగిస్తుందో దాని అందరికీ కూడా ఎంతో మనం అందరం రుణపడి ఉంటాము. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసిన మన నరసింహమూర్తి అండ్ పార్టీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్, లోకల్ ప్రజాప్రతినిధులు, పీపుల్ అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క గ్రేట్ ప్రాజెక్ట్ ఏదైతే మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1955 డిసెంబర్ 10వ తారీఖున నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగడం జరిగింది. సో నేటితో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క గ్రేట్ వ్యవస్థలో భాగస్వామ్యం అయినందుకు ప్రతి క్షణం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఒక రంగంలో కాదు, అనేక రంగాలలో మత్స్యకారులకు కావచ్చు, ఈరోజు ఇరిగేషన్ వ్యవసాయం విషయంలో, విద్యుత్ ఉత్పత్తిలో అనేక వర్గాలకి ఈరోజు ఉపాధి కల్పిస్తున్నటువంటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట, కృష్ణా నది మీద నిర్మించబడినటువంటి 312 టీఎంసీలతోటి ఉన్నటువంటి ఈ రిజర్వాయర్, అదేవిధంగా దేశంలోనే 2వ అతిపెద్ద ఆనకట్ట. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ మీద విధులు నిర్వర్తిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, ఎస్పీఎఫ్లో భాగస్వామ్యమైనందుకు. సో ఈ యొక్క కార్యక్రమం ఇంత గ్రేట్గా సెలబ్రేట్ చేసినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ పట్టణ ప్రజలకు, మరి ఇక్కడ వచ్చిన డ్యామ్ అధికారులకు, ఎస్పీఎఫ్ సిబ్బందికి, ఈ డ్యామ్ మీద పనిచేస్తున్న ప్రతి కార్మికునికి
నా తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే నాగార్జున సాగర్ ఫౌండేషన్ అయిపోయి ఈ రోజుకు 70 సంవత్సరాలు అయింది. ఈ మహాదేవాలయము ఇక్కడ నిర్మించడానికి ఎంతోమంది శ్రమించారు. ఇంజనీర్లు, కార్మికులు చాలామంది ఇక్కడ శ్రమించడం వల్ల నాగార్జున సాగర్లో ఈ డ్యాము నిర్మాణం చేయడం వల్ల నాగార్జున సాగర్కి పెద్ద పేరు వచ్చింది. కాబట్టి ఈ నాగార్జున సాగర్ 70 సంవత్సరాలు నిండినందుకు నేను నా తరఫున నాగార్జున సాగర్ పట్టణ ప్రజలకు, ఇంజనీర్లకు, ఆఫీసర్లకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఫౌండేషన్ రోజు సుమారు 70 సంవత్సరాలు పూర్తయింది. 1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 1967లో ఈ యొక్క డ్యామ్ పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయడం జరిగింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు. మరి ఈరోజు ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేసినటువంటి ఇంజనీర్లకు, కార్మికులకు, ఈ డ్యామ్కి చిన్నంగా ఇక్కడ కట్టించిన పైలాన్ పిల్లర్కు పూలమాలలు వేసి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించినందుకు ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలలో 24 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నట్టు అతిపెద్ద బహుళార్థక ప్రాజెక్టు మన నాగార్జున సాగర్. ఈ ప్రాజెక్టు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులు, ప్రజలు, రాజకీయ నాయకుల మీద ఎంతైనా ఉంది. ఇది ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం సుమారు 1000 టీఎంసీల నీళ్లు మన డ్యామ్ ద్వారా సముద్రంలో కలుస్తుందంటే అతిశక్తి కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫ్లడ్ వస్తుంది మనకు. ఆల్మట్టి నుంచి జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ, ఈ విధంగా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం వల్ల రైతులతో పాటు ప్రజలకు ఎంతో సౌకర్యం. హైదరాబాద్ నుంచి ఇటు గుంటూరు, నెల్లూరు, విజయవాడ, సుమారు ఖమ్మం జిల్లా 5 జిల్లాలకు నీళ్లు పోతుంది. ఈ యొక్క తాగునీటి కోసం సాగర్ నీళ్లు లేకపోతే హైదరాబాద్ ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కాబట్టి ఈ డ్యామ్ కట్టించినటువంటి మహనీయులు నెహ్రూ గారికి గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి జాఫర్ అలీ గారు ఆనాటి ఇంజనీర్ చాలా శ్రమ పడ్డారు. ఆయన కూడా జోహార్లు అర్పిస్తున్నాం. మరి డ్యామ్ నిర్మాణ సమయంలో వేలాది మంది కార్మికులు కింద పడి చనిపోవడం జరిగింది. మరి వాళ్ళకు కూడా మేము ఈరోజు జోహార్లు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు డిపార్ట్మెంట్తో పాటు నాగార్జున సాగర్ పుట్టిన ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. జోహార్ నాగార్జున సాగర్ డ్యామ్ కార్మికులకు జోహార్ జోహార్. హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీతారాం మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
and Mallikarjuna garu. On SC sir onto the stage. Already they are here. They are to do honors. Okay, sure. May I invite Shivkumar sir and Palma teacher give the bouquet up. Give a big round of applause. Welcome on sir. We give big round of applause. Administrator, please come out to the stage. ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మన ప్రిన్సిపల్ మేడంకి వారి స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. క్రిస్మస్ వేడుకకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. Thank you, sir. Our EE sir, Sitaram sir, is here to give us few inspiring words. ఈరోజు మన స్కూల్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో అందరము క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ ప్రోగ్రాంలో మేము మా ఎస్సీ గారు రావడం కూడా చాలా సంతోషంగా. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. Thank you, sir. It's a great honor and privilege for us to have you here. We are so happy. Please stay blessed and be here and enjoy our program, sir. Thank you, sir. Number. Inna Sharma, get ready with the prizes. 27, number 27. Who got the please come over. Please come here. Give a big round of applause. Number 33. Number 33. Bring the slips. Bring the slips. So Christmas is here for you. Inna Sharma, kindly bring the gifts. Number 27, number 2. Okay, okay. ఇప్పుడు ఫాదర్ గారు మత్తీనా సిస్టర్, మన కరస్పాండెంట్ సిస్టర్ మత్తీనా, ఫాదర్ ఆంటనీ గారు కూడా స్లిప్ తీస్తారు. రండి రండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మల్లికార్జున సార్, సీతారాం సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ us and we are blessed to have you. Congratulations. This is 5, okay. 5, 2 are there, come. 5, 2 are there. One more. This is also 5, 5, 3 are there. 5, 3 are there, okay, bring. 3 are there. You are lucky. Santa Claus gives you 5, number 5. It's a happy moment to our parents, honor of our parents also.
రైట్ ఓకే క్లోజ్ కమ్ క్లోజ్. ఫస్ట్ మీరు సెంటర్లో ఉన్నా అటు ఇద్దరు రైట్ ఓకే ఓకే రెడీ సార్ రండి ఓకే రెడీ ఓకే స్మైల్ రెడీ స్మైల్ రండి. You are a well-wisher. రైట్ సిస్టర్ ఓకే రెడీ जे कहते थे नानी वो नानी के बातों में परियों का डेरा वो चेहरे की झुर्रियों में सदियों का फेरा भुलाए नहीं भूल सकता है कोई वो छोटी सी रातें वो लंबी कहानी वो कागज की कश्ती वो बारिश का पानी चिड़िया वो बुलबुल वो तितली पकड़ना वो गुड़िया की शादी में लड़ना झगड़ना वो झूलों से गिरना वो गिर के संभलना वो रोटी के जिस पे దయచేసి అందరు సైలెంట్గా ఉంటుంది. ఏం లేదు, ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా ఇలా ఒకే గొడుగు కింద ఉన్నటువంటి విధానం వచ్చింది అంటే మన మేడం గారి వల్లనే. అభినందన సుమాల జల్లు అందాల హరివిల్లు అని నేను రాస్తాను అనుకున్నారేమో, మేడం సేమ్ అలాగే మొత్తం డెకరేట్ చేయించారు చాలా చక్కగా. ఎందుకంటే మా మనస్తత్వం మేడం తెలుసు కాబట్టి, మేడం మనస్తత్వాన్ని మేము ఎరిగాం కాబట్టి, అందుకని పనులన్నీ ఒకేలా ఉంటుంటాయి. ద స్టాండర్డ్ స్కూల్, ద పూర్వ ఉపాధ్యాయులు అండ్ ప్రస్తుత ఉపాధ్యాయుల సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ, రెస్పెక్టెడ్ మేడం, సర్స్, టీచర్స్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనమంతా కూడా ఇక్కడికి ఇలాగా సమావేశం అయ్యామంటే చాలా వెరీ నైస్ డే, స్పెషల్ డే, యాజ్ ఏ వండర్ఫుల్ డే. అండ్ ఇంక చెప్పడానికి మాటలు లేవు, అలా ఎన్నేమి చెప్పొచ్చు. Thank you so much. Please cheer everyone. Thank you, Baji. Please open.
థ్యాంక్ యూ బాజీ. మీ యొక్క ఫీలింగ్స్ని మంచి పోయంలో బెస్ట్ అవార్డ్ టీచర్ అవార్డు వచ్చినప్పుడు జరిగిన ఫంక్షన్ లో ఫోటో అన్నమాట. నాకు తెలియదు, తీరా వచ్చే ముందు ఇచ్చింది. ఇలాంటి అవార్డ్స్ మేడం చాలా వచ్చినాయి. చంద్రబాబు దగ్గర నుంచి అవార్డు బెస్ట్ టీచర్గా తీసుకున్నారు, తర్వాత వైఎస్ దగ్గర తీసుకున్నారు. During 91, 92, 2 years, and it is a great attachment with ma'am. I really thankful to ma'am and sir. As I was when I was in inter, I did not expect also, but when I was inter, madam took as a teacher, accepted me. My father worked here as ADE in electricity board. We were in Pylon colony. I'm very thankful to ma'am. థ్యాంక్ యూ టీచర్. ఈ రోజు మంచి రోజు, మధురమైనది, మరపురానిది అన్నమాట. పాడే కథ చాలా కవితలు నేను రాసిన కవితలు నేను మన సీనియర్ సిటిజన్స్కి, సహోదరులకి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందుకు అందరికీ మేడం నఫీసా ఖాన్ గారు వారి యొక్క ప్రేమ మీద వీళ్ళందరినీ పిలిపించి 50 years తర్వాత కూడా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అని చెప్పి పిలిపించే యొక్క అదృష్టాన్ని కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. యాక్చువల్లీ నాకు ఎలక్షన్ డ్యూటీ ఉన్నా కూడా మా బిజినెస్ ఒకటే అన్నది, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు కాదు, నేనైతే పోతా అంటే నాకేదో కొంత కొల్లరైనట్టున్నది. సో లేదు, నా టీచర్స్ని నా అందరినీ కుటుంబ సభ్యుల్ని చూస్తాను అని అంటే సరే అని వచ్చాను. యాక్చువల్లీ 1975లో మేడం గారు స్కూల్ ఓపెన్ చేశారు. అప్పటికి మేము గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాము, మేము కాన్వెంట్స్లో చదువుకోలేదు. తాజు మేము ఇంకా మిగతా వాళ్ళంతా బస్టాండ్ స్కూల్, బ్రహ్మం గారి గుడి స్కూల్ దగ్గర అక్కడ చదువుకున్నాము. తర్వాత మోడల్ హై స్కూల్లో చదువుకున్నాము, తర్వాత ఇంటర్ కాలేజీలో చదువుకున్నాము. ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాము అందరము. కానీ ఒకటి ఈ నాగార్జున సాగర్లో ముఖ్యంగా మేడం గారేమో విద్యను అందించారు, మెడికల్ ఏమో శ్రీనివాస్ సార్ అందించారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. వారు ఎందుకంటే మా నాన్నగారు శ్రీనివాస్ డాక్టర్కి మేము చిన్నతమ్ముడు వెళ్ళినప్పుడు 75లో మా తమ్ముడు యాక్చువల్లీ బతుకుతాడు అని అనుకోలేదు. రెండో తమ్ముడు ఫిట్స్ వచ్చి పడిపోతే మేమందరం బాధలో ఉంటే ఆ రోజు సారు కొత్తగా ధైర్యం ఇచ్చాడు, నీళ్ళలో పెట్టి అతన్ని బతికించాడు. అతనికి మరొకసారి నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. 1975లో జరిగింది. ఆ తర్వాత అస్సలాముఅలైకుం, గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే. నేను నఫీసా ఖాన్. 58 years నుంచి నేను సాగర్లోనే ఉంటున్నాను. ఫస్ట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ద స్టాండర్డ్ స్కూల్ ఇయర్ in 1975. Now up to 2017, all the teachers attended the lunch and get together program. I am very proud of my teachers. They are so talented. So I thanks each and every one of you. Those who came from Guntur, Hyderabad, I love you all. Stay with me. I always as I came to here today. Thank you so much. క్లాప్స్ వండేవాడి. అటే వస్తాను.
అయిపోయింది కింద. షాలో కప్పుకొని అందరు షాలో కప్పుకొని వేసుకోండి మీరు కూడా. ఓకే రైట్ మేడం ఇచ్చేయండి ఇద్దరు ఇది చూడండి అమ్మా ఇద్దరు దేకమ్మా ఓకే రెడీ డేటా మొత్తం ఇక్కడ తీసుకోండి. I request you to please sit and listen. Thank you for calling me. నేను ఇక్కడ నాగార్జున సాగర్లో స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేసి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ విల్కాని నుండి రిటైర్ అయ్యాను. ఎంతోమంది స్టూడెంట్స్ని హిందీ పండితులుగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో మా స్టూడెంట్స్ స్టాండర్డ్ స్కూల్లో కూడా పనిచేశారు. అయితే ఈ స్టాండర్డ్ స్కూల్ అనేటువంటిది పేరులోనే స్టాండర్డ్ ఉంది. మేడం గారు దానిని ఒక స్టాండర్డ్గానే నడిపారు. టీచర్లకు ఒక విధమైనటువంటి భయం ఉండేది. లేట్ వెళ్ళాలంటే లీవ్ పెట్టాలంటే కూడా భయపడేవారు. డిసిప్లిన్ అలా మెయింటైన్ చేశారు. మరి వారి స్టూడెంట్స్ కూడా ఈరోజు వారి జీవితాలలో బాగా రాణిస్తున్నారు. కానీ మేడం గురించి మీకు కేవలం స్టాండర్డ్ స్కూల్ వరకే తెలుసు. మీకు అందరికీ తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే మేడం వరల్డ్ ఫేమస్. ఇక్కడ కేవలం సాగరే కాదు, సియాసత్ అనే ఒక ఉర్దూ పత్రిక ఉన్నది. అది వరల్డ్ కంట్రీస్లోకి వెళ్తుంది. అమెరికా, గల్ఫ్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్ కూడా వెళ్తుంది. అలాంటి పత్రికలో ఆమె కాలమ్నిస్ట్. సోషల్ రిఫార్మ్స్ గురించి ఎన్నో వ్యాసాలు రాయడం జరిగింది. ఎన్నో పుస్తకాలు ఆమె రచించారు. వారి పుస్తకాలు హైదరాబాద్లో ఆవిష్కరించడం జరిగింది. సియాసత్ వాళ్ళు ఆమెను ఎన్నోసార్లు సన్మానించడం జరిగింది. ఎన్నో అవార్డులు పొందడం జరిగింది. అదే కాకుండా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా పొందడం జరిగింది. ఆ విధంగా ఆమె నిత్యము విద్యాసేవలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే అందరినీ ఇక్కడ ఒక చోట చేర్చడం. ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం. ఇది మర్చిపోలేనటువంటి ఘట్టం. ఈరోజు ఇక్కడ అందరినీ పిలవడం అనేటువంటిది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. శుక్రియా సార్. పంచువాలిటీ, క్రమశిక్షణ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. To all my teachers, my friends, my neighbors and my family members, thanks so much for taking time out of your busy schedule for me. I really appreciated the opportunity to speak with you. It is 100% true that positive actions lead to positive response. Moments are temporary, but moments are permanent. We cherish them in our heart forever and ever. There is no way to happiness, and happiness is itself the way. Let everything in life come and go. As we are teachers, we should win people's goodwill and create faith in the service. And our actions should not be motivated by facts such as class, caste, and community. Here we are all educated people. Education is the power to think clearly, the power to act well in the world. Work and the power to appreciate life, to teach is to touch lives forever. The true teacher defends his students against his own personal influence.
A good teacher, like a good entertainer, first must hold his audience attention, then he can teach the lesson. A teacher affects eternally, he can never tell where his influence stops. A teacher is a child, third parent, and his actions will show up his qualities. Dear teachers, work hard to achieve success. A bell is not a bell until you ring it. A song is not a song until you sing it. And love is not a love until you express it. The people will judge you by the way you speak. Politeness and discipline are important qualities a good teacher as well as good student. Your behavior is thus certificate of your character. A good teacher is one who is willing to learn, and unless the lamp is burning, other lamps cannot be lit. The doors of success do not open at first knock. What you can do till you try, people do not lack strength, they lack will. It is not in a man's hand to control the results. He can only act. We cannot achieve anything without hard work. What people say at your back is your standing in the community in which you live. The art of life lives in a constant readjustment to our surroundings. Happiness comes only when we trust in God, believe in God, and surrender ourselves to God. Happiness lies in making others happy. Lots of love and blessings for all of you. And now the last but not least, as a correspondent, as a headmistress, as a secretary of the Kasturba Mahila Mandali, most probably I made mistakes, hurt you. Today from this stage, apologize teachers as well as students to forgive me for my mistakes. Thank you so much. మేడం, మీరు అందరికీ లైఫ్ ఇచ్చారు, ఏది మిస్టేక్స్ చేయలేదు. మీరు ఇక డయాస్ నుంచి అడగడం అనేది రియల్, అది మీ గొప్పతనము. ఎందుకంటే ఎంతోమందికి మీరు లైఫ్ చాలామంది చెప్పారు ఇక్కడ, మీరే లైఫ్ ఇచ్చారు, మీరే ఎంతమందికి జాబ్ ఇచ్చారు, మీ యొక్క జాబ్ వల్ల ఎంతోమంది సెటిల్ అయ్యారని చాలామంది చెప్పారు మేడం. సో యూ నాట్ డన్ ఎనీ మిస్టేక్స్. సో మీరు ఎప్పుడు మిస్టేక్స్ నాకు తెలిసి చేయాలనిపిస్తుంది. సో మీ అపాలజీస్ అడిగారు, దట్ ఈస్ రియల్లీ యువర్ గ్రేటెస్ట్ మేడం. సో రియల్లీ అందరు బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి, కానీ మీ బ్లెస్సింగ్స్ అందరికి ఉండాలి. ఎందుకంటే మీరు యొక్క ఏజ్ 82 అంటున్నారు, కానీ బట్ నాట్ యువర్ లుకింగ్ లైక్ దట్. మీ యొక్క బ్లెస్సింగ్స్ అందరికి కావాలి మేడం. ఇంకా మేము మా టీచర్స్ పిల్లల్ని బాగా కొట్టామమ్మా. అస్సలు అందరూ మమ్మల్ని క్షమించండి. మరి ఉదయగో ఫేరోస్ చెప్తున్నాడు బాగా కొట్టాడు. ఇతన్ని కొట్టానో లేదో గుర్తు లేదు నాకు. మారేనా మేడం గారు అప్పుడు కొట్టారు కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ పైకి ఎదిగారు. ఎందుకంటే బాల్ ఎంత గట్టిగా మనకు న్యూటన్ స్టార్లో ఎంత గట్టి కొడతామో అంతే రివర్స్గా మనకి బాల్ రిటర్న్ వస్తుంది. న్యూటన్ స్టార్లో ఎవ్రీ రియాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ రియాక్షన్. ఎందుకంటే జోసెఫ్ స్కూల్లో మా టీచర్ మాకు చెడ్డీ ఎత్తి కొట్టేవాళ్ళు. కొట్టడం వల్ల రియల్లీ మీ స్టేజ్కి వచ్చాం మేడం. కొట్టడం అది ప్రేమ, మీ కొట్టడంలో కూడా ప్రేమ ఉంది. ఇప్పట్లో అది ఎవరు కొట్టట్లేదు, కొట్టిన దాన్ని రివర్స్గా నెగిటివ్గా తీసుకుంటున్నారు. సో మీ యొక్క ట్రీట్ అనేది కొట్టడం అనేది అది ప్రేమతో కొట్టింది తప్ప ఎటువంటి ఎవరికి ఇబ్బంది పెట్టింది కాదు. సో రియల్లీ ఐ థ్యాంక్స్ వన్స్ అగైన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది టీచర్స్ ఫర్ సెలబ్రేటింగ్ ది 50 years ఆఫ్ గెట్ టుగెదర్. నౌ ఇప్పుడు జనగణమనతో ఈ ప్రోగ్రామ్ని ముగిద్దాం. ఐ రిక్వెస్ట్ ది నాగన్ మేడం ప్లీజ్ కమ్ టు డయాస్ అండ్ సింగ్ జనగణమన. తర్వాత ఫోన్ దిగండి సార్. మరి ఎట్లా మనకి ఎక్కడ నుంచి జనగణ పైన ఆ తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది, మీ తర్వాత ఫోటోస్ దిగండి. థ్యాంక్ యూ డాక్టర్ హరికృష్ణ గారు. థ్యాంక్స్ ఫర్ దిస్ ఓపెనింగ్. కూర్చోండి.
ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సెక్రటరీ. కూర్చోండి సార్. కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. థ్యాంక్ యూ. ఇంకొక సెక్రటరీ, ప్రెసిడెంట్. మీరు కూడా వెళ్ళండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు. మన రోటరీ క్లబ్ నాగార్జున సాగర్ వాళ్ళు ఈరోజు మనకి 2 బెంచెస్ కమలా నెహ్రూ ఏరియా హాస్పిటల్కి స్పాన్సర్ చేయడం జరిగింది. సో వాళ్ళ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరీకి మరియు వాళ్ళ రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వాళ్ళు ముందు కూడా హాస్పిటల్కి ఇలాంటి కార్యక్రమాలు మాకు అవసరమైన ఏమైనా ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని, పేషెంట్లకి అవసరమైనవి చిన్నవి ఇలాంటి ఏమైనా ఉంటే చర్చించి ముందు కూడా మాకు చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి సారథ్యంలో చర్చ్ ఆఫ్ క్రాస్లెస్ కాలేజ్ వారి ద్వారా హిల్ కాలనీ బస్ స్టాప్లో వేసిన ఈ బెంచ్ని రోటరీ క్లబ్ సమక్షంలో ప్రత్యేకంగా ప్రారంభిస్తూ ఉన్నాం. థ్యాంక్స్ టు ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ అండ్ ఆల్ ఆఫీస్ బేరర్స్. థ్యాంక్ యూ. సో మొదట ఆహ్వానించవలసిందిగా ట్రెజరర్ గారిని కోరుతూ ఉన్నాం. ఆశీన్, తర్వాత సెక్రటరీ గారు ఆశీన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి మన క్లబ్కి కారణమైన జిఎస్ఆర్ గారు ఆశీన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ముగ్గురికి స్థానం ఉంది కాబట్టి ముగ్గురినే కూర్చోబెట్టాము. రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్ సాగర్ సారథ్యంలో శ్రీ సమతా ప్రసాద్ గారి గృహం దగ్గర వారు స్పాన్సర్ చేసిన ఈ బెంచ్ని రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్ సాగర్ సెక్రటరీ గారు గంజి వెంకటేశ్వర గారు ప్రారంభిస్తారు. సో ప్రత్యేకంగా హిల్ కాలనీ పైలాల్లో వేసిన అనేకమైన బెంచుల్ని వీళ్ళు ప్రారంభించడానికి గుంటూరు నుంచి మా మధ్యకి వచ్చిన జిఎస్ఆర్ గారు అలాగే గవర్నర్ స్పెషల్ రిప్రజెంటేటివ్ మరి గాలి సుబ్బారావు గారిని ఈ సందర్భంలో మరి ప్రత్యేకంగా మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున సాగర్ వారు ఈ రోజున తమ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా ఈ సిమెంట్ బెంచీలు ఇవాళ ఈ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ మరియు బస్టాండు మరియు హిల్ కాలనీ తదితర ప్రాంతాల్లో సుమారుగా ఒక 10 పైన బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ప్రజలందరూ సమర్థవంతంగా ఉపయోగించవలసిందిగా ఇక్కడ క్లబ్ వారు వారి సహకారం ఎప్పటికీ ప్రజలకు అందిస్తారు. అలాగే వారి కోరిక మేరకు త్వరలో మరిన్ని బెంచీలు ఇక్కడ ఈ క్లబ్ వారందరూ తన సొంత నిధులతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా క్లబ్ వారిని ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని చెప్పి క్లబ్ వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. పూజారి మీ చేయబట్టుకున్నా ఓకే అంటారు. మీరు గిఫ్ట్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. ఎందుకు సార్ గిఫ్ట్లు మనకు చాలా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున సౌత్ వారు ఇవాళ ఉదయం ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో సుమారుగా ఒక 20 బెంచీల వరకు వివిధ ప్లేసుల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ స్కూల్లో కానీ అట్లాగే పబ్లిక్కి అవసరమైన చోట కొన్ని బెంచీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున సాయంత్రం ఒక మెంబర్ అయిన ప్రసాద్ గారు, పబ్లిక్ మీడియా డైరెక్టర్ ప్రసాద్ గారి ఇంట్లో ఒక చక్కటి సమావేశం నిర్వహించుకున్నాము. దీంట్లో మనం ముఖ్యంగా డైరెక్టర్లు, ఈ క్లబ్లో ఉన్న డైరెక్టర్లు వాళ్ళ విధులు, వారు ఏం వర్క్ చేయాలి, క్లబ్కి వాళ్ళ సేవను ఎలా అందించాలి దాని మీద ఒక డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ క్లబ్కి మనం
ఈ సంవత్సరం పాటు మనం పే చేయాల్సిన వివరాలు కానీ క్లబ్ గురించి లోతైన కొన్ని సమావేశాలు కానీ ముందు భవిష్యత్తులో ఎటువంటి సమావేశాలు జరుపుకోవాలి, మంత్లీ ఒక సమావేశం ఖచ్చితంగా జరుపుకోవాలి, అలాంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మనం ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనుకున్నాము. అది సర్వైకల్ క్యాన్సరు. అది ముఖ్యంగా టీనేజ్లో ఉన్న ఆడపిల్లలకి మనం ఉచితంగా ఒక వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మనం ఖచ్చితంగా జనవరిలో కానీ బహుశా ఆ నెలలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా ఈ ఏరియాకి అదొక మంచి సర్వీస్ ప్రొవైడ్ కాగలదని ఆశిస్తూ నన్ను ప్రత్యేకంగా గుంటూరు నుంచి పిలిపించిన ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ఈ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున సాగర్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినమంతా మనం చేసిన సర్వీస్ ప్రాజెక్ట్స్తో పాటుగా ఈరోజు ఈవినింగ్ సమతా ప్రసాద్ గారి ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీటింగ్కి అందరూ హాజరవ్వడం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున సాగర్లో ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు, మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ రంగంలో ఉన్న వివిధ రంగాల నుంచి ఉన్న ప్రముఖులు ఉండటం ఎంతో సంతోషం. వీరందరూ కూడా వారి ప్రొఫెషన్స్లో అందరూ నిష్ణాతులే. కానీ రోటరీ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం, మరి ఇక్కడ ఒక గ్రూప్గా ఫామ్ అవడం ఇదెంతో సంతోషకరమైన సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే విజయపురి నాగార్జున సాగర్ ఏరియాలో ఉన్న ఇంకా అనేక మందికి కూడా ఈ ప్రాంతంలో ఒక గొప్ప కార్యాన్ని ప్రభుత్వ పరంగా లేదా రోటరీ క్లబ్ పరంగా సమాజపరంగా మనం చేసేది సేవ కోసం కేవలం ఈ క్లబ్ కృషి చేస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి సెక్రటరీ గారేమి ఇంకా మాతో ఉన్న డైరెక్టర్స్ ఏమి ఇవాళ ప్రత్యేకంగా మరి 3 సంవత్సరాల పాటు ఈ క్లబ్కి గవర్నర్ స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉన్న మరి గాలి సుబ్బారావు గారు ఒక ద్వారా కానీ ఇక మున్ముందు గొప్ప కార్యాలు చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినం కలుసుకున్న మన ద్వారా మన సమాజానికి విజయపురి నాగార్జున సాగర్లో గొప్ప కార్యాలు చేయడానికి మీరందరూ కూడా చేతులిస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.